నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ సికింద్రాబాద్ లో బస్ షెల్టర్లు ప్రారంభం అందుబాటులోకి వచ్చిన అధునాతన సేవలు కడప జిల్లాలో టీడీపీ నేతలు మీడియా సమావేశం చట్టాలు వైసీపీ చట్టాలుగా మారాయని ఎద్దేవా ద్రాక్షారామంలో వెళ్లి విరిసిన కార్తీక శోభ స్వామివారిని దర్శించుకున్న మంత్రి వేణు నెల్లూరు జిల్లా పల్లిపాలెంలో ఇళ్లలోకి సముద్రపు నీరు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు విశాఖలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మించిన ఏసీ నాన్ ఏసీ బస్ షెల్టర్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, కార్పొరేటర్ ఆకుల రూప ప్రయాణికులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హంగులతో యూనియాడ్స్ వారి ఆధ్వర్యంలో షెల్టర్లను నిర్మించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ డబ్బు ముఖ్యం కాదని ప్రజాసేవకే సీఎం ముందడుగు వేశారని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధికై మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సఫాయన్న సలాం అన్న వాళ్ళ కృషి, అందుకే వాళ్ళ జీతాలు ఎంతైనా పర్వాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారి తీసుకుని కూడా మనం చూస్తున్నాం. బట్ ఇది ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషనే కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా మరి ఈ విధమైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి. ప్రజలకి ఏంటంటే అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉండాలి, బ్రహ్మాండంగా. లేకపోతే చెత్త చెదారము కాలక్రమేణా ఏంటంటే ఎవడు పడితే వాడు ఏదో వ్యాపారం చేయడం, రోడ్డు మీద వాడే, ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏడాది కింద సికింద్రాబాద్ స్టేషన్ చూస్తే ఏమున్నది, ఇప్పుడు ఏమున్నది మీరు చూస్తాం. అంటే విజిబిలిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రెండవది ఏంటంటే పార్కింగ్ ప్రదేశాలు కూడా ఇష్టం ఉన్నట్టు ఎక్కడక్కడ పెట్టేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, దాన్ని కూడా ఎక్కడ స్పేర్ చేస్తారు. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమాలు తీసుకోవడం. ఈరోజు జిహెచ్ఎంసీ తీసుకున్నటువంటి ఈ బస్ స్టాండ్కు ఉన్నటువంటి చరిత్ర చాలా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి స్టేషన్. అంటే మన చిన్నతనంలో వన్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తే అంటే నీకు సేమ్ టైం ఈ బస్ షెల్టర్స్ ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు ఎవరైతే గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడైతే వాళ్ళు షాపింగ్ చేసుకోవాలనేటువంటి సంకల్పంతో వస్తే వన్స్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగిందంటే అన్ని వస్తువు అంటే ఇంటికి సంబంధించిన బట్టలు, బంగారం కానివ్వండి, లేకపోతే మనకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి వస్తువులు. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి సామాన్యుల ప్రాణాలు అంటే లెక్కలేదా అని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చట్టాలు వైసీపీ చుట్టాలుగా మారాయని కడప జిల్లా టీడీపీ నాయకులు విఎస్ అమీర్ బాబు నిలదీశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమీర్ బాబు మాట్లాడుతూ నంద్యాల అబ్దుల్ సలాం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ అండతో సలాం పనిచేస్తున్న నగర షాపు వ్యాపారులు, పోలీసులు సలాం కుటుంబాన్ని బతికిస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించాలని, సలాం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రేరేపించినారో అటువంటి బాధ్యుల్ని పట్టుకొని వాళ్ళను
శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, కుల పెద్దలందరూ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. గతంలో 10 నెలల ముందు వచ్చేసి ఆ బంగారంగడిలో చోరీ జరిగినప్పుడు అబ్దుల్ సలాం గారి పైన అనుమానం పడి అతన్ని రిమాండ్కు పంపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన బెయిల్ మీద వచ్చి తన జీవనం కోసం ఆటో నడుపుకుంటా వెళ్తూ ఉన్నాడు. గతంలో ఆ బంగారంగడిలో చోరీ చేసింది ఇంతవరకు కూడా బయట పెట్టలేకపోయినారు పోలీసులు. ఈ రోజు వరకు కూడా ఎవరు ఆ దొంగలు అనేది ఇంతవరకు బయట పెట్టలేకపోయినారు. అబ్దుల్ సలాం గారి అత్త గారు కూడా నిన్నటి రోజున ఆమె డిమాండ్ చేస్తుంది ఏమంటే, ఆ అంగడిలో దొంగతనం చేసిన వాళ్ళు నిజమైన వ్యక్తులు ఎవరుండారో వాళ్ళని బయట పెట్టినప్పుడే మా అల్లుడి కుటుంబానికి శాంతి చేకూరుతుంది. కాబట్టి ఆ దొంగలను పట్టుకోవాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉండాలి. కాబట్టి పోలీసులు వచ్చేసి దీన్ని సీరియస్గా తీసుకొని అది నిజమైన దొంగలు ఎవరో బయట పెడితేనే వారిపైన మనకు నమ్మకం కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా ఊరికే తూతూ మంత్రంగా వాళ్ళు రోజులు గడిచే కొద్దీ ప్రజలకు మర్చిపోయే గుణం ఉన్నది. కాబట్టి మర్చిపోతానులే, కాలగర్భంలో కలిసిపోతానులే అనుకుంటున్నారు ప్రభుత్వము. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగనివ్వం మేము. ఈరోజు వచ్చేసి మనము ఆ ఆటోలో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి నిజంగా చెప్తున్నాడా, 70,000 పోగొట్టుకునేది అబద్ధం చెప్తున్నాడా, అది కూడా ఛేదించాల్సిన అవసరం ఉండాలి. పెద్ద ఆయన వచ్చేసి గంటలోనే వాళ్ళకు బెయిల్ దొరకడము చాలా దురదృష్టము. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు వచ్చేసి ఈ పోలీసు, ఆంధ్ర పోలీసు వాళ్ళపైన పోలీసు వాళ్ళ యొక్క డ్యూటీలు వాళ్ళపైన అజమాయిషి చేయలేరు. కాబట్టి సిబిఐను ఈ కేసు వాళ్ళకు అప్పగించి ఈ ప్రభుత్వము తమ చిత్తశుద్ధిని కాపాడుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దేవాలయాలపైన, ఆ రథాలపైన, అలాగే విగ్రహాలు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్వల్ప సంఖ్యలో భక్తులు దర్శనాలకు వచ్చారు. కార్తీక మాసం సందర్భంగా భీమేశ్వర స్వామిని మంత్రి వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భముగా విచ్చేయిస్తున్న భక్తులకు విజ్ఞప్తి. దేవాలయం లోపలికి నిర్దేశించిన వంటి లక్షణములు లేని వారు మాత్రమే దేవాలయ దర్శనములకు నిషేధించడమైనది. కానుకలు, మొక్కుబడులు హుండీలోనే వేయవలెను. మాత్రమే శ్రీ స్వామి వారికి, అమ్మవారికి చెందును. పోలీసు వారి హెచ్చరిక. మొదటి సోమవారం భీమేశ్వర స్వామి వారిని దర్శించడం జరిగింది.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలకి ఒక యజ్ఞం మాదిరిగా వారు తలచి చేస్తున్నటువంటి దానికి అవరోధాలు తొలగాలని, ప్రజలకి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని భీమేశ్వర స్వామి వారిని ప్రార్థించడం జరిగింది. ద్రాక్షారామ క్షేత్రం పంచారామ క్షేత్రాల్లో అతి కీలక క్షేత్రం. ద్రాక్షారామ క్షేత్రాన్ని దర్శించడం చేత పునర్జన్మ కలగదని, పునర్జన్మ ఉండదని అటువంటి ఒక ప్రతీక ఉంది. భీమేశ్వర స్వామి వారు శక్తిపీఠాల్లో అత్యంత కీలకమైనటువంటి నాభిపీఠం. అంటే అమ్మవారు మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క దర్శనం రామచంద్రపురం నియోజకవర్గానికే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా శుభాలు కలగాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఉదయమే వచ్చి స్వామివారి అభిషేక పూజలో పాల్గొనడం, తదనంతరం స్వామివారిని అమ్మవారికి పోలీసు వారి హెచ్చరిక. ఇక నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాలెం గ్రామంలో సముద్రపు నీరు హఠాత్తుగా ఇళ్లలోకి చేరడం వల్ల గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాలెం గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు సగం గ్రామాల్లోకి నీళ్లు చేరాయి. ఇదివరకెప్పుడు ఆటుపోట్లు కారణంగా ఈ విధంగా గ్రామంలోకి నీళ్లు చేరలేదని గ్రామస్తులు వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి గ్రామంలో సముద్రపు నీరు చేరే విషయంపై ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. వెంటనే స్పందించిన స్థానిక నాయకుడు ముప్పు ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. దీనికి తోడు భారీ వర్షాలు ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. మీరు అది కనబట్టలేదు. బాగా లోతుగా ఉంది. టిడ్కో ఇళ్లను ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సిపిఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి నిరసన చేపట్టారు. మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీ సమీపంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సిపిఐ నేతలు నిరసనకు దిగారు. ఇప్పటికే లక్షలాదిగా గృహాల నిర్మాణం పూర్తయినా కూడా ప్రభుత్వం అర్హులైన వారికి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కేటాయింపుపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకుల నిరసన నేపథ్యంలో భాగంగా పోలీసులు భారీగా మోహరించారు. టిడ్కో గృహాల దగ్గర ఉన్న మధురవాడ వ్యాంబే కాలనీ పక్కన చాకల్గడ్డ దగ్గర నిర్మించినటువంటి టిడ్కో గృహాల దగ్గర ఉన్నాం. వాస్తవానికి ఇక్కడ టిడ్కో గృహాలు కట్టక ముందు శుద్ధగడ్డ వాగు అంటారు దీన్ని. ఈ ప్రాంతంలోని కొన్ని దశాబ్దాలుగా ఈ పరిసర గ్రామాలకి అందరికీ మరి బట్టలు ఉతికేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి రజకులు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఉన్నారు.
అది 3-4 తరాల నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. మీ అందరికీ కూడా పక్కా గృహాలు నిర్మించిస్తాము, మీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరికీ కూడా కిందన గ్రౌండ్ ఫ్లోరే ఇస్తామని చెప్పని ఆ ఇల్లు తీపిచ్చేశారు. ఇప్పుడు దాదాపు 3.5 సంవత్సరాలు అయింది. అప్పుడు వీళ్ళేమో అద్దెలలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. గృహాల నిర్మాణం ఏమో సగంలో ఆగిపోయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 7 లక్షల టిడ్కో గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. అందులోని దాదాపు 25-30% గృహాలు అయితే పూర్తిగా నిర్మాణం అయిపోయాయి. మన నగరంలో కూడా 25,000 టిడ్కో గృహాల నిర్మాణం అయితే అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి గృహాలన్నీ నిర్మాణం అయిపోయి వాళ్ళకి మీటర్లు కూడా బిగించారు. ఈ ప్రభుత్వం రాకముందే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని నిలుపుదల చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతోని ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 18-20 నెలలు అవుతున్నా కూడా అసలు ఈ గృహాలు స్వాధీనం చేద్దాము, అర్హులైన లబ్ధిదారులకి ఎవరైతే డబ్బులు కట్టారో ₹1,00,000 దాకా వాళ్ళకి ఇద్దామనేటటువంటి ఆలోచన లేకుండా తాత్సారం చేస్తామని దీని మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ రోజు లోపు మీరు స్వాధీనం చేస్తే సరే, లేకపోతే మేమే స్వాధీనం చేసుకుంటామని చెప్పని ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చాం. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన అమరవాది లక్ష్మీనారాయణను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షులు ఉప్పల శారద, ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా, కాల్వ సుజాత పాల్గొన్నారు. ఇక కర్నూలు జిల్లా వ్యాప్తంగా సిపిఐ ఆందోళన చేపట్టింది. కర్నూలు, అదోని, ఎమిగనూరు పట్టణంలో టెడ్కో గృహాల దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్ర పిలుపు మేరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు కార్యక్రమంను అడ్డుకునేందుకు గాను పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా వారి కళ్లు గప్పి సిపిఐ నాయకులు గృహాలకు చేరుకొని గృహ ప్రవేశం చేశారు. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షులు హెచ్చరిక జారీ చేస్తారు. ప్రకాశం జిల్లా పొదిలిలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుండి శ్రీ నిర్మ మహేశ్వర స్వామి దేవాలయంలో ఒకే ప్రాంగణంలో ఉన్న 4 శివాలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకుంటున్నారు.
ఆనందుల వద్ద దేవాలయం లోపల వారనాడు భక్తులు శ్రీంచిన అనంతరము ఉత్తర గోపురము ద్వారా ఇక కార్తీక మాసం ప్రారంభం కావడంతో కేపీహెచ్పీ కాలనీలోని పలు దేవాలయాల్లో భక్తుల సందడి మొదలైంది. మొదటి సోమవారం కావడంతో కాలనీలోని ఏకాంబేశ్వర శివాలయంలో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ కార్తీక మాస విశిష్టత గురించి వివరించారు. కాగా కరోనా భయంతో భక్తులు దేవాలయాల్లో తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. శ్రీశైలం మహాక్షేత్రం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. రామయ్య టర్నింగ్ మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్ లో శ్రీశైలం వైద్యశాలకు తరలించారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి మల్లన్న దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లాలో తెలంగాణ నుండి అక్రమ రవాణా చేస్తున్న 250 మద్యం బాటిల్లో పట్టుబడ్డాయి. నాగాయలంక పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 35,000 రూపాయలు విలువ చేసే 250 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో మద్యం తక్కువ ధరకు రావడంతో అక్కడ కొనుగోలు చేసి ఆంధ్ర రాష్ట్రంలో విక్రయించడానికి మద్యం తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. అక్కడ వచ్చిన పెట్టలుగా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల ప్రకారం మా ఆర్మీ ఎస్ఐ గారు శ్రీనివాసులు గారు, వారి సిఐ గారు అనేటువంటి రవికుమారు వారి ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ
మధ్యాహ్నం సుమారు 2:30 గంటల ప్రాంతంలో నాగాలంక ఎస్ఐ గారికి రావాలని సమాచారం మేరకు ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అవనగడ్డ సిఐ గారి ఆదేశాల మేరకు ఇద్దరు వ్యక్తులు ట్రక్కులో ఆటోలో తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం సీసాలు తీసుకొస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక్కపట్లవారిపాలెం గ్రామం నుండి బావదేవరపల్లి గ్రామం వైపు వెళ్తున్న TS08 UE 8575 నెంబర్ గల ట్రక్ ఆటో ఆపి తనిఖీ చేయగా సదరు ఆటోలో ఇద్దరు వ్యక్తులు ఉండి సదరు ఆటోలో మద్యం సీసాలు ఉండటంతో వారి ఆటో ఓనర్ అయినటువంటి నాగాలంక అంబేద్కర్ నగర్కు చెందిన చాట్రగడ కృష్ణారావు మరియు అతనితో పాటు ఉండే పరిస్థితి శ్రీనివాసరావు ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని ఆటో చెక్ చేయగా అందులో 285 బాటిల్స్ చీప్ లిక్కర్ బాటిల్స్ సీజ్ చేసి సెక్షన్ 34 ఏపీ ఎక్సైజ్ ప్రకారం FIR కట్టి ఈ కేసులో 245 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. తెలంగాణలోని ఉషాయగూడలో ఉన్న మెట్టుగూడ ప్రాంతంలో తక్కువ రేటుకి ఈ మద్యం కొనుక్కొని ఎక్కువ రేటుకి ఆంధ్రాలో అమ్ముదామనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం పనిచేశారు. వీటి విలువ సుమారు 34,200 రూపాయలు ఉంటాయి. ముద్దాయిలు చాట్రగడ కృష్ణారావు, కృపారావు, పరిస్థితి శ్రీనివాసరావు వీళ్ళిద్దరు కూడా ఒకడు అంబేద్కర్ నగరు నాగాలంక గ్రామస్తులు, ఇంకొక అతను నంగేగడ గ్రామం నాగాలంక. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ లో బస్ షెల్టర్లు ప్రారంభం, అందుబాటులోకి వచ్చిన అధునాతన సేవలు. కడప జిల్లాలో టీడీపీ నేతలు మీడియా సమావేశం, చట్టాలు వైసీపీ చుట్టాలుగా మారాయని ఎద్దేవా. ద్రాక్షారామంలో వెళ్లి విరిసిన కార్తీక శోభ, స్వామివారిని దర్శించుకున్న మంత్రి వేణు. నెల్లూరు జిల్లా పల్లిపాలెంలో ఇళ్లలోకి సముద్రపు నీరు, గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. విశాఖలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.